నమస్కారం అండి. మీ పేరు? నా పేరు బుజ్జి. ఏ ఊరండి మీది? పోతున్నాడు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం మేస్త్రి పని చేస్తాను. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు ఇద్దరు. పెళ్ళిళ్ళు అయినాయా? వాళ్ళు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటున్నారు. కూలి పనికి వెళ్తాను. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ? పర్వాలేదు, బాగానే ఉంది. అన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు కదండి. ఏదో మామూలు కొన్ని పెరుగుతాయి, కొన్ని మామూలుగానే ఉన్నాయి. మరి అంటే ఈ ప్రభుత్వం అన్ని అనేకమైన పథకాలు ఇస్తుంది అంటున్నారండి, వస్తున్నాయండి? ఖచ్చితంగా అన్ని పథకాలు వస్తున్నాయి, దాంట్లో సమస్య లేదు. మరి ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారు అంటున్నారు కదండి. అది ఉత్తమ మాటలు అవి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయ్యింది నాకు తెలిసి. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ అయిందంటారా? అదేంటండి, డెవలప్మెంట్ అంటే సంక్షేమం కాదు, కంపెనీలు అవన్నీ రావాలంటున్నారు కదండి. ఈ కంపెనీలన్నీ రావాలంటే ఎలా వస్తాయండి? ఇప్పుడు ఏంటంటే పెన్షన్ కానీ 45 సంవత్సరాలు వాళ్ళకి 18,000 ఇవి కానీ అమ్మఒడి కానీ అన్నీ బాగానే వస్తున్నాయి మరి ఈ ప్రభుత్వంలో మాకు తెలిసి. మళ్ళీ నెక్స్ట్ ఎవరో వస్తారనుకుంటున్నారు? మళ్ళీ ఆయన వస్తాడు. ఎందుకనండి? అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఛాన్స్ జగన్ గారే వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ గారే, దాంట్లో సమస్య లేదు. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు పర్లే. మీ ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు బాగా చేస్తారండి. బాగానే చేస్తారు. గడపకు తిరుగుతారా? తిరుగుతారండి. నమస్కారం అమ్మా, మీ పేరు? ఆనూరత్నకున్నారు. ఏ ఊరమ్మా? నల్లజర్లండి. ఏం చేస్తుంటారు? ఏం చేయనండి, బాబుని చూసుకుంటామేనండి. ఎంతమంది పిల్లలు అమ్మ? ఈ బాబు కాకుండా ఇద్దరు మగ పిల్లలండి. ఇంకో బాబు ఏం చేస్తాడు? బోరు పని అండి. సార్ లేరా? లేరమ్మ, చనిపోయారు. బాబుకి ఫంక్షన్ వస్తుందమ్మా? వస్తుందమ్మ. ఇప్పుడు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? ఇది స్కానింగ్ తీయించుకుంటాకండి, నరాల డాక్టర్ గారు చూపిస్తా తీసుకొచ్చి. ఏమన్నారమ్మా? ఇదే స్కానింగ్ తీసి పర్లేదు బాగానే ఉంది అన్నారు. మరి ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వ పరిపాలన? బాగానే ఉందండి. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? పెన్షన్ పెంచారు, అన్ని వసతులు బాగానే ఉన్నాయి కదండి. డ్వాక్రా రుణమాఫీ అయిందమ్మా మీకు? అయిందండి. మరి చేయూత పడిందమ్మా? పడిందండి. అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఇవన్నీ ఉన్నాయమ్మా? లేవండి. జగన్ గారు వచ్చాక ఇవన్నీ ఇస్తున్నారా? అవునండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఇచ్చామంటున్నారు కదమ్మా, ఆడవాళ్ళకి ఇచ్చారా? ఇవ్వలేదండి. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నావమ్మా? జగన్ అన్నయ్య గారే రావాలనుకుంటున్నాను. ఎందుకు జగన్ అన్నయ్య గారే రావాలనుకుంటున్నావు? అన్నీ పెంచుతున్నారు, అన్నీ బాగుంటున్నాయి కదండి. అన్ని పథకాలు పెంచిస్తున్నారు కానీ మరి రేట్లు కూడా పెంచేశారు అంటున్నారు కదమ్మా. పెంచారు కదండి, మరి దేనికి బట్టి మరి ఏం చేస్తాం. అన్నీ పెరిగినాడు, మరి ఏది తప్పదు కండి. మరి ఏది మరి అన్ని అంటే మీ దగ్గరే తీసుకొని మీకు ఇస్తున్నాడు జగన్ అంటున్నారు కదమ్మా. మరి అనుకుంటే అనుకోనేమండి.